పాటు చార్మినార్ జోన్ డీసీపీ కార్యకిరణ్ ప్రభాకర్ గారు ఉన్నారు. మరి వారి మాటలను తెలుసుకుందాము. ఏర్పాట్లు ఏ విధంగా జరుపుతున్నారో, మరి ఈ రోజు రేపు ఏర్పాట్లు గట్టిగా ఉన్నాయా, సిబ్బందులు ఏ విధంగా ఎంతమంది ఉన్నారు, ఇలాంటి అన్ని విషయాలు తెలుసుకుందామండి. సార్, ముందుగా మీకు 9+ తరఫున బోనస్ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. సో నేను అందరూ చార్మినార్ జనాలకి, హైదరాబాద్ జనాలకి, తెలంగాణ జనాలకి అందరికీ బోనాల గురించి శుభాకాంక్షలు ఇస్తున్నాను. ఈరోజు ఇక్కడ చాలా ట్రెడిషనల్గా ఒక గొప్పమైన ఇది లాల్ దర్వాజా టెంపుల్లో అట్ ది సేమ్ టైం చార్మినార్లో బోనాలు ఫెస్టివల్ సెలబ్రేట్ చేస్తున్నారు. ఆ గురించి ఇది మన పోలీస్ సైడ్ నుంచి ప్రాపర్గా ప్రిపరేషన్ కూడా చేయడం జరిగింది. దాంట్లో 2000+ పోలీస్ ఫోర్స్ ఈరోజు పెట్టడం జరిగింది. అట్ ది సేమ్ టైం ఈ ప్రాపర్గా ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ కూడా ఇక్కడ 2 కంపెనీస్ కూడా రావడం జరిగింది. తర్వాత బయట హెడ్ క్వార్టర్ నుంచి కూడా ఫోర్స్ ఇక్కడ ఈరోజు వచ్చింది. అట్ ది సేమ్ టైం చాలా మహిళలు ఇక్కడ ఈరోజు వస్తున్నారు. ఆ సురక్ష కోసం మనము ఆల్మోస్ట్ 10 షీ టీమ్స్ కూడా ఈరోజు పెట్టడం జరిగింది. ప్రాపర్గా ఇది దొంగతనం అవాయిడ్ చేయడానికి మనము క్రైమ్ టీమ్స్ కూడా ఆల్మోస్ట్ 20 క్రైమ్ టీమ్స్ ఇక్కడ పెట్టడం జరిగింది. తర్వాత ఈ ప్రాపర్గా సర్వేలెన్స్ చేయడానికి టోటల్ 41 CCTV కెమెరాస్ అడిషనల్గా ఈరోజు పెట్టడం జరిగింది. ఒక కమాండ్ కంట్రోల్ సెంటర్ కూడా ఈరోజు ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో ప్రాపర్గా ఒక భద్రత గురించి ఇది ప్రాపర్గా మనం మెజర్మెంట్ చేస్తున్నాము. సో నేను ఆల్ డిపార్ట్మెంట్స్కి, జిహెచ్ఎంసీ డిపార్ట్మెంట్, ఎండోమెంట్ డిపార్ట్మెంట్, ఆల్ కమిటీ మెంబర్స్ అందరికీ ధన్యవాదాలు చేస్తున్నారు. చాలా రోజుల నుంచి ప్రాపర్గా ప్రిపరేషన్ చేసి ఇది ఈరోజు ఒక ప్రశాంతంగా గొప్పమైన ఒక సెలబ్రేట్ అందరూ చేస్తున్నారు. ఖచ్చితంగా ఆల్రెడీ అందరికీ ఈ విఐపి మూమెంట్ గురించి ఆల్రెడీ చెప్పడం జరిగింది. సో చాలా టైం ఇది విఐపి వచ్చిన తర్వాత అప్పుడు చాలా ఎక్కువ క్రౌడ్ వస్తుంది. సో ఇప్పుడు మ్యాక్సిమంగా మనం విఐపీస్ కూడా ఎర్లీ మార్నింగ్ మాత్రమే రావడానికి చెప్పడం జరిగింది. సో వారు కూడా వచ్చారు. సో ఇప్పుడు అందరూ పబ్లిక్ ప్రాపర్గా రావచ్చు. మన సైడ్ నుంచి ప్రాపర్గా బోనం కోసం ఒక సెపరేట్ లైన్ పెట్టడం జరిగింది. విఐపి కోసం సెపరేట్ లైన్ ఉంది. తర్వాత జనరల్ పబ్లిక్ కోసం సెపరేట్ లైన్ ఉంది. అందరికీ ఒక నాట్ ఓన్లీ విఐపి దర్శనం మాత్రమే ప్రజల కోసం ఒక మంచిగా ప్రశాంతంగా ఇది బోనాలు సెలబ్రేషన్ అవ్వడానికి, ఒక దర్శనం చేయడానికి మనం ఇది ప్రాధాన్యం ఇస్తున్నాము. ఆ గురించి ప్రాపర్గా ఇది మెజర్మెంట్ చేస్తున్నాము. ఓల్డ్ సిటీ బోనాలు అంటే 2 రోజుల పండుగ, జాతర మాత్రం హడావిడిగా ఉంటుంది, ఫుల్ జోష్లో ఉంటుంది. మరి అదేవిధంగా భయం కూడా ఎక్కడో ఏదో జరుగుతుందనే కొంచెం భయం ఉంటుంది. మరి ఆ భయం ప్రజల్లో ఉండకుండా ఏ విధంగా మీరు తీసుకున్నారు? ఖచ్చితంగా ఇది ఓల్డ్ సిటీకి ఒక హిస్టరీ మనం చూస్తే ఆ ప్రకారంగా ఉంటుంది. మాత్రమే లాస్ట్ మన ఓల్డ్ సిటీ ఒక మోడర్న్ సిటీ అవుతుంది ఇప్పుడు. సో లాస్ట్ కొన్ని సంవత్సరం నుంచి ఒక హిందూ ముస్లిం అందరూ కమ్యూనిటీ కలిసి ఇది ప్రాపర్గా సెలబ్రేషన్ కూడా చేస్తున్నారు. సో మనము చూసాం ఈ బోనాలు కూడా నడుస్తుంది. అట్ ద సేమ్ టైం మొహరం కూడా మార్నింగ్ కూడా నడుస్తుంది. సో ఇద్దరు కూడా ఒక ప్రశాంతంగా ఇది ప్రాపర్గా నడుస్తుంది. ఆల్ స్టేక్ హోల్డర్స్ కూడా మనకి చాలా సపోర్ట్ కూడా చేస్తున్నారు. సో ఖచ్చితంగా ఏదైనా సైడ్ నుంచి ఏం ప్రాబ్లమ్స్ లేవు. అందరూ ఒక ప్రశాంతంగా హిందూ ముస్లిం కలిసి ఒక మంచిగా ఇది సెలబ్రేషన్ కూడా చేస్తారు. మరి విన్నారు కదండి, ఇక్కడ డీసీపీ జోన్ మనకి కిరణ్ ఖేర్ గారు కూడా చక్కగా ఏ విధంగా ఏర్పాట్లు చేశారో, సిఆర్పీఎఫ్ వాళ్ళు, సెక్యూరిటీ ర్యాపిడ్ ఫోర్స్ వాళ్ళు రావడం, అదేవిధంగా ఆడవాళ్ళకి ఏ విధంగా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా షీ టీం వాళ్ళు ఉండడము, మరి ప్రత్యేక ఏర్పాట్లు చేయడం అనేది జరిగిందని అంటున్నారు. మొహరం పండుగ, అదేవిధంగా ఓల్డ్ సిటీ బోనాలు అంటే హిందూ ముస్లిం ఇద్దరు కలిసి పండుగ జరుపుకునే ఈ వాతావరణంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా మేము ఏర్పాట్లు చేశాము, అదేవిధంగా జాగ్రత్తలు తీసుకుంటున్నాము, ఎక్కడికక్కడ సీసీటీవీ కెమెరాలు కూడా పెట్టాము అనేసి చెప్పారు కిరణ్ గారు. కెమెరామెన్ సుధాకర్తో మాధురి, 9+.